మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజుల్లో ఎక్కడన్నా మనం పని చేసేటప్పుడు లేదా మన ఉద్యోగం చేసే సంస్థలో మన యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక లేదా మన యొక్క సక్సెస్ను ఇష్టపడక మనం సక్సెస్ అవ్వకుండా ఉండటానికి మనల్ని తొక్కివేయడానికి నిత్యం అనేక మంది ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. అది కులం పేరుతోనో లేదా మతం పేరుతోనో ప్రాంతీయ తత్వం పేరుతోనో నిత్యం ఇలా వివక్షత అనేది అన్ని రంగాల్లో ఉంది. ఈ రోజుల్లో ఒక చిన్న వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చాలా కష్టం. తన చుట్టూతో ఉన్న స్నేహితులు కానీ లేదా తన యొక్క మేనేజ్మెంట్ కానీ లేదా మనం పనిచేస్తున్న చోటే మనల్ని ఎదగనీయకుండా అడ్డుకునే శక్తులు నిత్యం మన చుట్టూతోనే ఉంటారు. మనం సక్సెస్ కాకుండా మనల్ని ఫెయిల్ చేయటానికి మన గురించి నెగిటివ్గా చెప్పటం లేదా మనం చేసే పనుల్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసి మన యొక్క వాల్యూని ఆ కంపెనీలో కానీ లేదా మార్కెట్లో కానీ లేదా ఆ యొక్క పబ్లిక్లో మనకున్న రెప్యుటేషన్ని తగ్గించి మనకు వచ్చే అవకాశాలను తగ్గించి మనకి ఏ అవకాశాలు రాకుండా మనకు వచ్చే ప్రమోషన్స్ను అడ్డుకుని లేదా మనకు వచ్చే ఇంక్రిమెంట్లను అడ్డుకుని మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మనల్ని తక్కువగా చూస్తూ మనల్ని అందరితో పాటు సమానంగా చూడకుండా ఇబ్బందికి గురి చేసేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. పాపం చాలామంది ఇటువంటి శక్తుల వలన లేదా ఇటువంటి వ్యక్తుల వలన ఎదగలేక అభివృద్ధి చెందలేక వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ వారి యొక్క చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఖాళీగా తిరిగే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఈ విషయమై నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవడో ఒక వ్యక్తి మనల్ని తొక్కటం అనేది అసాధ్యం. కొంతకాలం తొక్కుతాడేమో లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టుండవచ్చు. కానీ జీవితాంతం ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి యొక్క ఎదుగుదలను కానీ మరొక వ్యక్తి యొక్క సక్సెస్ని కానీ అడ్డుకోలేడు. ఈ సందర్భం మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అవునండి, దేవుడు మన పక్షాన ఉంటే ఎవడు మనకు అన్యాయం చేయగలడు? ఎవడు మనల్ని తొక్కేయగలడు? ఎవడు మన సక్సెస్ను అడ్డుకోగలడు? ఎవడు కూడా అడ్డుకోలేడు. ఆనాడు యోసేపు గారిని చూడండి, తన యొక్క అన్నలందరూ కూడా యోసేపు గారిని దాసులుగా ఐగుప్తు దేశానికి అమ్మివేస్తే ఫైనల్గా దేవుడు ఏం చేశాడండి? అతన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా దావీదు గారిని తన యొక్క అన్నలందరూ తృణీకరించిన దేవుడు మాత్రం తృణీకరించల. ఒక ఇజ్రాయేలీలో ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. మనం మనుషులందరం కూడా పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు మాత్రం మన యొక్క హృదయాన్ని పరిశీలిస్తాడు. కాబట్టి ఎవరో మనల్ని నిందిస్తున్నారనో లేదా ఎవరో మనల్ని తక్కువగా చూస్తున్నారనో ఎవరో మనల్కి గౌరవం అనేది ఇవ్వడం లేదనో మనల్ని సమానంగా చూడడం లేదనో మీరెవరు బాధపడొద్దు. మనందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయి. కొంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూతోనే ఉండొచ్చు. అది ఎన్నో రోజులు వారి యొక్క ప్రయత్నాలు విజయవంతం అవ్వవు. కొన్ని రోజులు మనల్ని ఇబ్బంది పెడతారు, కానీ జీవితాంతం వారి యొక్క ఆలోచన చొప్పున ఏది కూడా జరగదు. కాబట్టి ఫస్ట్ మీరేం చేయాలంటే దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద నమ్మకం పెట్టడం అనేది నేర్చుకోండి. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. కాబట్టి మొదట మీరు దేవుణ్ణి నమ్మండి. దేవుడు చేసే కార్యాలను, దేవుడు చేసే అద్భుతాలను మీరు నమ్మండి. కొంతకాలం మన జీవితంలో ఒడిదుడుకులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ కన్నీళ్ళు కానీ వస్తాయి. కానీ మీరు విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే మీకు విరోధంగా ఏది కూడా
నెరవేరదు. ఖచ్చితంగా నిన్ను ఎవడైతే తొక్కేయాలని ట్రై చేస్తున్నాడో, నిన్ను ఎవడైతే నాశనం చేయాలని ట్రై చేస్తున్నాడో వాడే నాశనం అయిపోతాడు. అంతకన్నా 10 రెట్లు నువ్వు సక్సెస్ అయ్యి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడుతున్నాడు. కాబట్టి మొదట మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆమేన్.